రిపోర్ట్ ఆఫ్ ద కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా పర్ఫార్మెన్స్ ఆడిట్ అండ్ కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పి ఇగో ఇది క్లియర్గా వచ్చింది. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ రిపోర్ట్ నెంబర్ 1/2024 ఈ నివేదిక ఇటీవల బయటపెట్టింది. దీంట్లో క్లియర్గా కేసీఆర్ ఫ్యామిలీ, మెగా కృష్ణారెడ్డి, ప్రతిమా శ్రీనివాసరావు వీళ్ళందరూ కలిపి దోపిడీకి తెగబడి పందికొక్కుల్లాగా ప్రజల సొమ్మును మింగిర్రు అనేది కాగ్ రిపోర్ట్ చెప్పిన నివేదిక. కరెక్ట్గా 2023 డిసెంబర్లో ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు అంతకంటే ముందు రాహుల్ గాంధీ గారిని కాళేశ్వరం ప్రాజెక్టుకు దొరకపోయింది రేవంత్ రెడ్డి. దశకిందిగా మొత్తం దశకిందిగా దశకితే ఆడికి తీసుకుపోయి వీళ్ళందరినీ లోపటేస్తా, వీళ్ళందరికీ చర్లపల్లి జైల్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించి అలానే ఉంచుతా అని రేవంత్ రెడ్డి కొట్టిన డైలాగులు ఉంటే కావాలంటే వినండి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఎంబడి చర్లపల్లి జైల్లో కేసీఆర్కు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించి కొడుకు, కోడలు, బిడ్డ, అల్లుడు అందరినీ ఒకటే జైల్లో ఒకటే డబుల్ బెడ్రూమ్ ఇంట్లో ఉంచుతాం. చూసిరు కదా. మరి ఈయన వచ్చి 3 ఏళ్ళ దగ్గరకు వస్తుంది. ఏమైంది రిపోర్ట్ మీద, నివేదిక ఏమైంది, ఈ నివేదిక మీద చర్యలు ఏమైనాయి? కాళేశ్వరం ఎంక్వైరీ ఏం దాకొచ్చింది? సేమ్ మళ్ళీ కేసీఆర్ కుటుంబం తిన్న దాంట్లో వచ్చి రేవంత్ రెడ్డి కొంత కొట్టేసింది. బారాకున్ మాఫ్. ఇక్కడ బక్రాలెవరు? తెలంగాణ జనం. ఎందుకు తెలంగాణ జనం అంటే కేసీఆర్ తీసుకొచ్చిన అప్పు ఎవరి పేరు పెట్టి తీసుకొచ్చిండు? మన తలకాయలు తాకట్టు పెట్టి తెచ్చిండు కేసీఆర్. ఇగో ఏ బ్యాంక్ దగ్గర ఎట్లా తెచ్చిండు అనేది ఇది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర ఎన్ని కోట్లు తెచ్చిండు, దాని ఇంట్రెస్ట్ ఎంత కట్టాలి, ఇగో ఈ లెక్కలన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ తెచ్చినటువంటి డబ్బు హార్డ్ కాస్ట్ ఇంత, లోన్ అమౌంట్ శాంక్షన్ అయింది ఇంత, అమౌంట్ రిలీజ్డ్ ఇంత, ఇది ఇంత కదా. మనం కట్టాల్సింది ఎంత అనేది ఇక ఉంది చూడ్రి. 14 ఏళ్లలో అసలు వడ్డీ కట్టాల్సింది 1,47,000 కోట్ల రూపాయలు. 65 ఇగో 1,47,000 కోట్ల రూపాయలు కట్టాలి. 1,47,000 కోట్ల రూపాయలు ఇప్పుడు కట్టాలి. మనం ఎవరు కట్టాలి? తెలంగాణ జనం కట్టాలి. పంచక తిన్నది ఎవరు? కేసీఆర్ ఫ్యామిలీ, మెగా కృష్ణారెడ్డి, ప్రతిమా శ్రీనివాసరావు, కాంట్రాక్టర్లు, ఆంధ్ర కాంట్రాక్టర్లు పంచక తిన్నారు. తెలంగాణ జనం నెత్తి మీద అప్పయింది, బతికింది కేసీఆర్ కుటుంబం. ఇక్కడ ఇంకా చూడాల్సినటువంటి ఇంకొక అంశాన్ని మనం ఎట్లా కట్టాలి, ఈ అప్పు ఎట్లా కట్టుకురావాలంటే ఇగో ఇంకా చూడ్రి. ఫస్ట్ ప్రాజెక్టు 38,500 కోట్లతో నడిచిపోయే ప్రాజెక్టును 81,911 కోట్ల కేసీఆర్ మార్చిండు. చేసిందేమో 1,47,427 కోట్లకు. ఎంత తేడా ఉందో చూడ్రి. 79.98% ఖర్చు పెరిగినా ఆశించిన ప్రయోజనాలు ఎలాంటి పెరుగుదల లేదు. ₹1 ఖర్చు పెడితే ₹1.51 వస్తాయని కేసీఆర్ చూపించిండు. వచ్చిందేమో 0.52. రూపాయి ఖర్చు పెడితే 52 పైసలు వచ్చింది. ఇక్కడ విద్యుత్ రాష్ట్ర కరెంటును మింగేస్తున్న కాళేశ్వరాన్ని ఇక్కడ చూడొచ్చు. 14,344 మిలియన్ యూనిట్ల కరెంట్ అవసరమైతే దానికి ఒక ఏడాదికి 9,036 కోట్ల రూపాయలు కావాలి. బడ్జెట్ తీసుకొచ్చినటువంటి అప్పులు, ఈ అప్పులపై వడ్డీ అడ్డగోలుగా 10% దొరికితే 10 ఇట్లా తెచ్చిన మొత్తం లోన్ ఎంత? 87,369 కోట్ల లోన్ తెస్తే 73,731 కోట్ల రూపాయలు వడ్డీ. ఇవి కలిసి 1,41,544 కోట్ల రూపాయలు ఇప్పుడు మనం కట్టాలి. ఎట్లా కడతాం మళ్ళన్నా అంటే ఇగో ఇట్లా కట్టుకురావాలన్నట్టు. 2024 ఎంత కట్టాలి, 25 ఎంత, 26 ఎంత, 27 ఎంత, 28 ఎట్లా, ఇగో ఇట్లా మొత్తం కలిసి మనం చెల్లించాల్సినటువంటిది 11,359 కోట్ల నుండి 25,109 కోట్ల రూపాయలు ప్రతి ఏడాది ఓన్లీ కాళేశ్వరం అప్పులు కట్టడానికి. మరి కాగ్ నివేదిక చెప్పింది. ఇంకా కేసీఆర్ గారి పర్ఫార్మెన్స్ మీద కొత్తగా ఇంకో సంస్థ దర్యాప్తు ఎక్కర్లేదు. కాగ్ నివేదిక మీద ఎంక్వైరీ చేసి కేసీఆర్ కుటుంబాన్ని తీసుకుపోయి లోపటేయాలి. ఒకటి అది ఈయన చేస్తలేడు. కాగ్ రిపోర్ట్ ఆధారంగా ఈడీ ఎంక్వైరీ చేయొచ్చు. ఇందులో జరిగినటువంటి అవకతవకలు, కాంట్రాక్టర్లకు జరిగిన ఆయాచిత లబ్ధి ఏదైతే ఉందో దానిపైన ఆ సంస్థలను గుప్పిట్లో పెట్టి ఆ సంస్థల పైన రైడ్లు చేసి కాళేశ్వరం ప్రాజెక్టు కథ ఏందో తెలియడానికి కేంద్ర ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీ జరిపించి సిబిఐ ద్వారా ఈ దోషులను పట్టుకోవచ్చు. ఇది బీజేపీ వాళ్ళు చేయరు, ఇది కాంగ్రెస్ వాళ్ళు చేయరు, వీళ్ళు ఇది చేయరు. అప్పు ఎవరి నెత్తి మీద పడ్డది?
తెలంగాణ జనం మీద పడ్డది. ఇప్పుడు నేను చెప్పిన లెక్కలలో ఒక్క 0.1% తేడా ఉన్నా, ఇది నాది కూడా కాదు, మీరు అర్థం చేసుకోండి, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నివేదిక, ఇది భారత ప్రభుత్వం బయట పెట్టినటువంటి నివేదికలో క్లియర్గా ఈ లెక్కలు ఉన్నాయి. ఈ కాళేశ్వరం డ్రామా ఆడుతున్నటువంటి కేసీఆర్ కుటుంబాన్ని కమిషన్ల పేరు మీద ఇది తీసుకున్నారు అని చెప్పి కమిషన్లు కొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, వీళ్ళిద్దరి డ్రామా వల్ల కాంట్రాక్టర్లను గుప్పిట్లో పెట్టుకొని పార్టీ ఫండింగులు తీసుకుంటున్నటువంటి భారతీయ జనతా పార్టీ కానీ, వీళ్ళ వల్ల వీళ్ళు ముగ్గురు కలిసి తెలంగాణ రాష్ట్ర ప్రజల రక్తం తాగుతా ఉన్నారు.